ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా ఎన్నో రోజులు లేదు బిగ్ బాస్ కంప్లీట్ అవ్వటానికి. ఇప్పుడు హౌస్లో ప్రతి ఒక్కరూ కూడా తమ పాయింట్స్ని హైలైట్ చేసుకోవడానికి, అంతేకాదు హైలైట్ అయిన పాయింట్స్ని ఎవరు తీయకుండా ఉండడానికి ఒకరితో ఒకరు రిక్వెస్టింగ్స్ అండ్ గొడవలు, అంటే హౌస్ మొత్తం ఫైటింగ్స్ అండ్ రిక్వెస్ట్లతో నిండిపోయిందని చెప్పాలి. యాక్చువల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి, నేను ఎమాన్యుయల్ తీసేద్దాం అనుకుంటున్నాను, ఎక్కువ పాయింట్లు ఉన్నాయి, సో లేదా డెమన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీస్తాను, లేదా నీ మైండ్లో సంజన ఉందా అని అడగగానే తనుజ, లేదు నాన్న, నేను మిమ్మల్ని లేదా సమన్ సెట్ని తీసేద్దాం అనుకుంటున్నాను, ఎమాన్యుయల్ తీయను అనేసరికి తనకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంతలో వై నేనే ఎందుకు, ఇమాన్యుయల్ ఎందుకు తీయవు అని అడిగితే, ఇమాన్యుయల్ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు కదా, కాబట్టి నేను ఇమాన్యుయల్ని గేమ్ నుంచి తీయను అని చెప్పేసి అంది. అంటే మొదటి నుంచి గేమ్లో హౌస్లో స్టాండ్ తీసుకుంటున్న భరణి ఏమైపోయాడు, తనుజ ఇలా మాట్లాడేసరికి, పైగా అంత హాటింగ్గా మాట్లాడేసరికి తను తట్టుకోలేకపోయాడు. అయితే అనుకున్నట్టుగానే భరణి పాయింట్స్ అన్నీ తగ్గిపోయి భరణి ఆట నుంచి వైదొలగాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది. అయితే బిగ్ బాస్ భరణి, నువ్వు ఇలా ఆ పాయింట్స్ నీకు తక్కువ ఉన్నాయి కాబట్టి నిన్ను నెక్స్ట్ గేమ్ నుంచి నువ్వు ఆడడానికి వీల్లేదు, సో కాబట్టి నువ్వు సంచాలకుగా వ్యవహరించవచ్చు, మీరు ఆడడానికి అవకాశాన్ని కోల్పోయారు అని చెప్పి భరణికి చెప్పారు. దీంతో భరణి చేసేదేమీ లేక కామ్గా ఉండిపోయాడు. అయితే ఇప్పుడు మీకున్న పాయింట్స్ అన్నింటిలో నుంచి సగం పాయింట్స్ని మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఇచ్చి మీరు గేమ్ని క్విట్ అవ్వచ్చు అని చెప్పారు. దీంతో భరణి ఎవరికి ఇవ్వాలని డిస్కషన్స్ చేసుకుంటూ ఉండగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, నా పాయింట్స్ని తనుజకి ఇస్తాను, ఇంట్లో నాకంటూ ఎవరు లేరు, నోరారా నాన్న అని పిలిచిన ఒక వ్యక్తికి గేమ్ కోసం బాండింగ్ లేదు, లేదా అని నేను హై డ్రామా నేను చేయలేను, నాకెప్పుడు తనుజ మీద సాఫ్ట్ కార్నరే ఉంటుంది, తనుజని నా బిడ్డే అనుకున్నాను, నేను తనుజకి నా పాయింట్స్ ఇస్తాననేసరికి సుమన్ శెట్టి కూడా హవాకియాడు. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఈయన తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అన్నట్టు సుమన్ శెట్టి మనసులోనే పెట్టుకుని ఏం మాట్లాడకుండా తన వంక చూస్తూ ఉండిపోయాడు. తర్వాత సంజన వచ్చి రిక్వెస్ట్ చేసింది, నాకు పాయింట్స్ లేవు కదండి, ఒకవేళ మీరు నాకు పాయింట్స్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది, భరణి గారు కొంచెం ఆలోచించండి నా కోసం అని చెప్పింది. లేదు, నేను డిసైడ్ అయ్యాను, అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటాను సంజన అని చెప్పగానే, సరే మీ ఇష్టం, కానీ ఒక్కసారి నా గురించి ఆలోచించండి అని చెప్పి సంజన చెప్పింది. ఆ తర్వాత కళ్యాణ్తో మాట్లాడుతూ, ఇమాన్యుయల్కి అయితే ఇచ్చేది ఉండదని కూడా తెలుసు, ఎవరికి ఇస్తానన్నారని చెప్పి కళ్యాణ్కి తర్వాత వచ్చి ఇమాన్యుయల్ అడిగాడు. తను ఒకే మాట చెప్పారు, తనుజాకి ఇస్తానని అనేసరికి ఇమాన్యుయల్కి కూడా మబ్బిడిపోయింది. ఏంట్రా నాయన, ఇంతవరకు గేమ్ ఆడిన వీళ్ళు ఇలాగా నెగిటివ్గా చేసిన, తనని పట్టించుకోకపోయినా తనుజాకే మళ్ళీ పాయింట్స్ ఇస్తానంటున్నాడని ఇమాన్యుయల్ కూడా హవాక్కయ్యాడు. అప్పుడు భరణి కళ్యాణ్తో నేను తనుజాకే ఓట్స్ ఇస్తాను అన్నప్పుడు, తన పాయింట్స్ ఇస్తానన్నప్పుడు కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ ఓకే, మంచి డెసిషన్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అందరూ వచ్చి కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. బిగ్ బాస్ అడిగినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు భరణి. తను నమ్ముకున్న వాళ్ళే మోసం చేసిన తనకే మళ్ళీ సాయం చేస్తున్నాడు చూసారా. భరణికి ఓటింగ్లో ఇది చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. భరణి అలా ఏడుస్తున్న పాయింట్స్ తనుజాకని, కానీ ఎందుకు ఏడుస్తున్నారు, దేనికి ఏడుపు ఎందుకు అని తనుజ వచ్చి భరణిని హక్ చేసుకుంది. దాని తర్వాత తను చేసిన తప్పేంటో కూడా తనుజకు కూడా అర్థమైనట్టుంది. ఇద్దరు కూడా గట్టిగా ఆలింగనం చేసుకుని ఇద్దరు బాధపడ్డారు. నువ్వు ఎప్పటికీ నా కూతురువే, నువ్వు ఏమన్నా అన్నా అనకపోయినా కోపంలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా నేను నీకే సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నా లేకపోయినా కూడా నాన్నగా నేను నీకు సపోర్ట్ చేస్తానని భరణి చెప్పడంతో తనుజ కూడా భావోద్వేగానికి గురైంది. ఇంట్లో అందరూ కళ్యాణ్తో సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. సంజన, ఇదేమి డెసిషన్ రా బాబు అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చుంది. ఏదేమైనప్పటికీ కూడా భరణి తనని గేమ్ నుంచి తీసేసిన తనుజాకి తను ఎలిమినేట్ అయిన తర్వాత తన పాయింట్స్ ఇచ్చి చాలా మంచి ప్లేస్కి ఎదిగాడని చెప్పాలి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భరణిని పాజిటివ్ వేలో చూశారు. భరణికి ఈ విషయంలో ఓట్లు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 5 కంటెస్టెంట్లో అసలు భరణి వెళ్ళిపోతాడేమో అని అనుకున్నాం రీఎంట్రీ తర్వాత, కానీ భరణికి ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు.